యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రత్యేక వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని భావిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానాంశమును ప్రత్యేక వర్తమానము దీవించండి. వాక్యాన్ని గ్రహించుట మా ప్రేక్షకులకు నేర్పండి. రక్షకుడా, ఈ రాత్రి అనేక మంది రక్షించబడాలి, మీ కృప చూపండి. యేసు ప్రభువు పేరిట వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ప్రత్యేక వర్తమానములో ఆదికాండము గ్రంథము 5వ అధ్యాయములో 21 నుండి 24వ వచనము వరకు వ్రాయబడిన వాక్య భాగములో ప్రముఖమైన వ్యక్తిగా హనోకు అను ఒక వ్యక్తిని గురించి వ్రాయబడిన మాటలను మనం ధ్యానిస్తున్నాం. నేటి వాక్య ధ్యానాంశం హనోకు, అతని జీవితం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మరణమును రుచి చూడకుండా కొనిపోబడిన వారుగా బైబిల్ పండితులు 2 వ్యక్తులను గురించి వ్రాశారు. ఒకరు హనోకు, 2 ఏలియా. మోషే భక్తుడు మృతి నొందాడు, కానీ అతని సమాధి ఎక్కడుందో తెలియదు. మోషే భక్తుడు మృతి పొందాడు, అతని సమాధి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. తర్వాత వెతికారు కానీ దొరకలేదు. చాలామంది వెతికారు, దొరకలేదు. మృతి నొందకుండా వెళ్ళిన వారిగా హనోకు మరియు ఏలియా కనిపిస్తారు. ఏలియా రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఆకాశానికి ఆరోహణము చేయబడ్డాడు. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చి ఏలియాను తీసుకుని వెళ్ళాయి. యోర్దాను దాటిన తరువాత దేవుడు ఏలియాను ఆరోహణం చేయించాడు. ఆ సందర్భంలో బైబిల్ చెబుతున్నది, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. రక్త మాంసాలు పరదేశన ప్రవేశింపలేవు. కాబట్టి ఏం జరిగి ఉండాలి అనే దానికి ట్రాన్స్లిటరేషన్ అనే పదం వాడారు. అంటే ఆ శరీరము కన్జ్యూమ్ అయింది, ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద గ్లోరియస్ బాడీ. ఫిజికల్ బాడీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గ్లోరియస్ బాడీ అనేది చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువు కూడాను, జాగ్రత్తగా వినాలి, యేసుక్రీస్తు ప్రభువు కూడా పునరుద్ధరణైన తరువాత ఆయన మహిమ శరీరం దాల్చారు. ఆయన పరలోకానికి వెళ్ళారు, ఆరోహణం అయ్యారు. ఫిజికల్ బాడీ, జాగ్రత్తగా వినాలి, చనిపోయినప్పుడు సమాధిలోకి వెళ్ళిన ఆ శరీరం, ప్రాణము పరదేశులో, తండ్రి చేతిలో ఆత్మ, పునరుద్ధానంలో ఈ 3 మరలా తిరిగి కలుసుకున్నప్పుడు మహిమ శరీరంతో లేచారు. ఆయన వారి ఎదుట తిన్నారు, వారి ఎదుట త్రాగారు. ఆయన అన్నారు, మీరు తాకి చూడండి, ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, భూతానకుండో అని చెప్పారు. భూతం అంటే ఏంజల్స్, స్పిరిట్ బీయింగ్స్, వారికి శరీరం లేదు. కానీ యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శరీరం ఉంది. ఆ శరీరంతో తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళాడు. కాబట్టి మనకేమర్థమవుతుంది, మృతుని
పొందకుండా వెళ్ళిన హనోకైనా, పొందకుండా వెళ్ళిన ఏలియా అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం చెందిన తరువాత ఎటువంటి బాడీ కండిషన్లో ఆయన వెళ్ళాడో ఖచ్చితంగా దానిలోనే వెళ్ళి ఉండాలి. ఎందుకంటే రక్తమాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు. కనుక హనోకును గురించి ఇదిన మనం మాట్లాడదాం. హనోకు అనే మాటకు అర్థం ప్రతిష్ఠితుడు, ఆర్డైన్డ్, కాన్సిక్రేటెడ్. ప్రతిష్ఠితుడు. వాస్తవంగా నాజీరు అనే మాటకు అర్థం కూడా ప్రతిష్ఠితుడు అని అర్థం. కనుక ఒక్కొక్క పేరు ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని సూచిస్తోంది. కనుక ఇతడు షేతు సంతానములో పుట్టాడు. షేతు సంతానములో పుట్టాడు హనోకు. ఆదాము హవ్వలకు హేబెలు మరణం తరువాత దేవుడు షేతు అనేటువంటి కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఈ షేతు సంతానములో 7వ వాడు హనోకు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇతని గురించి చాలా తక్కువ రాసింది. కానీ ఇతని జీవితం క్రొత్త నిబంధనలో జీవిస్తున్న మనకు సవాలుగా ఉన్నది. చాలా తక్కువ మాటలు, 3-4 వచనాలు. హనోకును గురించి ఇంత పెద్ద బైబిల్ గ్రంథంలో ఇక్కడ 3-4 వచనాలు రాశాడు. వీటిలో మనకు తేట అయిన సందేశం ఉన్నది. హనోకు దేవునితో నడిచాడు. చాలామంది అనుకుంటారు దేవునితో నడుచుట లేదా దేవునితో సహవాసం చేయుట, దేవునితో సంబంధం కలిగి ఉండుట, దేవుని యొక్క కార్యాలలో భాగం కలిగి ఉండటానికి వివాహం నిషిద్ధం అని చాలామంది భావిస్తున్నారు. అందుకే కొందరు వివాహం చేసుకోకుండా దేవుని సేవించడానికి తమను అర్పించుకున్న వారు ఉన్నారు. కానీ హనోకు మ్యారీడ్ వన్, పెళ్లి చేసుకున్నవాడు. హనోక్ అంటే ప్రతిష్ఠితుడు. హనోకు మనం చూస్తున్నప్పుడు ఎరెదు అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు. హనోకు యొక్క భార్య పేరు వ్రాయలేదు, కానీ సంతానం ఉన్నారు. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికి, మానవ జాతిలోనే అత్యధికమైన సంవత్సరాలు బ్రతికిన వానిగా రికార్డున్న మెతూషెల తండ్రిగా హనోకు ప్రసిద్ధి. హనోకు వివాహం చేసుకున్నవాడు. జాగ్రత్తగా వినాలి. నేను ఎందుకు వివాహం గురించి మాట్లాడానంటే, దేవునితో నడుచుటకు వివాహం అడ్డు అని చాలామంది ఎరుగక భావిస్తున్నారు. వివాహము ఏమాత్రము దేవునితో నడుచుటకు అడ్డు కాదు. వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పరిచినటువంటిది. హనోకు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని సంతానాన్ని కన్నాడు. కానీ దేవునితో నడిచాడు. అతని వయస్సు 60 ఏండ్లు ఉన్నప్పుడు అతడు తన కుమార్తెను కనటం ప్రారంభించాడు. మెతూషెలను కన్నప్పుడు 60 ఏళ్ళు. ఆ తర్వాత 300 సంవత్సరాల తన దేవునితో నడిచాడు అన్నాడు. మెతూషెల అనే మాటకు అర్థం ఈట గలవాడు, ఈట గలవాడు అని అర్థం. నోవహు అనే మాటకు అర్థం నెమ్మది అని అర్థం. కనుక ఆదాము నుండి 10 తరం నోవహు. ఈ 10వ తరంలో నెమ్మది కలుగుతుంది అని చెప్పి నోవాహు అని పేరు వచ్చింది ఆయనకి. కనుక నోవాహు యొక్క యాన్సెస్టర్, ముత్తాత గారు హనోకు. ఈ హనోకు కుటుంబ జీవితం అద్భుతంగా రాణించినటువంటి వాడు. కనుక అయి చాలామంది వారి జీవితాలు పాడు చేసుకుంటున్న వారికి నేను మనవి చేస్తున్నాను. వివాహం యొక్క ఆశీర్వాదము దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం వలన వివాహములోని మాధుర్యాన్ని భార్యాభర్తలు అనుభవించగలుగుతారు. అది హనోకు విషయంలో సాధ్యమైంది. కనుక హనోకు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను.
నడుస్తూ అనే పదం అండర్లైన్ చేసుకోండి. నడుచుచు, దేవునితో నడుచుచు అన్నాడు. తర్వాత నడిచిన తరువాత అన్నాడు 24వ వచనంలో. 22వ వచనంలో నడుస్తూ బిడ్డలను కన్నాడు, కుమారులను కుమార్తెలను కన్నాడు. నడిచిన తరువాత 24వ వచనంలో దేవుడు తీసుకెళ్ళాడు అన్నాడు. కనుక నడుచుచు సంతానమును కన్నాడు అన్నప్పుడు మనం తప్పక అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసులకు పౌలు గారు ఇచ్చిన పిలుపు, మీరు విశ్వాసమునకు కర్తయ్యను దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము అన్నాడు. యేసు వైపు చూస్తూ పందెములో పరిగెత్తుట, దేవునితో నడుచుట అంటే ఏమిటి? దేవునితో నడుచుట కీర్తనల గ్రంథం 1వ సంకీర్తనలో చెప్పాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో నాటబడింది ఆకువాడు తన కాలంలో పలుమిచ్చు చెట్టు వలె ఉంటాడన్నాడు. దేవునితో నడుచుట, లోకముతో నడవక ఉండుట. హనోకు దేవునితో నడుస్తూ సంతానాన్ని కన్నాడు. కాబట్టి సంతానము కానీ భార్య కానీ దేవునితో నడుచుటకు ఏమాత్రం అడ్డు కాదు. మరియు అతడు బాధ్యత కలిగిన తండ్రిగా, తన బాధ్యతలను నెరవేర్చిన తండ్రిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే నడుచుచూ ఉన్నాడు దేవునితో. సోదరుడా, సోదరి, దేవునితో నడిచే అనుభవం అంటే ఏమిటి? దేవునితో నడిచే అనుభవం అంటే వాక్యము చొప్పున మనం కొనసాగుట. నీ వాక్యము నా పాదములకు త్రోవయును, నా మార్గమునకు దీపమునై ఉన్నది అన్నాడు కీర్తనకారు 119వ సంకీర్తనలో. త్రోవలకు వెలుగు మన మార్గము. కనుక నడుచుట అన్నప్పుడు దేవుని వాక్యం అనుసరించి నడుచుకునుట అని అర్థం. అంతేగాని దేవుడు ఆయన కలిసి చేతులు పట్టుకుని నడుచుకుంటూ ఊరు దాటి వెళ్ళిపోయారని చెప్పి చెబుతారు. అట్లా కాదు అర్థం. యెహోషువకు దేవుడు ప్రత్యక్షమై మోషే మరణానంతరం చెప్పిన మాటలలో మనం గమనిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కుడి ఎడమల తొలగిపోక తిన్నగా నడవమని చెప్పి చెప్పాడు. కనుక యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన మార్గమంతటిలో ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున, దయచేసి అండర్లైన్ చేసుకోండి 7వ వచనం, నీవు నడుచు ప్రతి మార్గమున. ఏ మార్గాన నడుస్తున్నాడు? దేవుని మార్గమున నడుస్తూ ఉన్నాడు. దేవుని మార్గమున నడుచుట గమనించారా? నడుచుచు ప్రతి మార్గమున చక్కగా ఉండేటట్లు నీవు దాన్ని కుడికి ఎడమకు తొలగిపోకూడదు, దేవునితో నడవాలి. 9వ వచనంలో అన్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇదేనండి తోడై ఉండును అంటే, హనోకు దేవునితో నడిచెను అన్న, యెహోషువ నడుచు మార్గం అంతటిలో దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను అని అన్న ఒకటే, సేమ్ ఒకటే. అంతేగాని దానికి వేరే ప్రత్యేకమైన భాష్యం చెప్పాల్సిన పని లేనే లేదు. వాక్యము ప్రకారం నడుచుట. ఈ దినం మనం కూడా హనోకు వలె దేవునితో నడవవచ్చును. ఎట్లా? దేవుని వాక్యం మనకు త్రోవగా, ఆయన వెలుగు మనకు ఉండినట్లుగా వాక్యం వెలుగుగా మనల్ని నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో చాలా తేటగా మనం గమనిస్తున్నప్పుడు ఆయన ప్రజలు ఆయన వెనక నడిచారు. ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్య మార్గంలో ప్రభువు నడిపించినప్పుడు ఆయన వెంబడి నడిచారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నన్ను వెంబడించును అన్నాడంటే, దే విల్ వాక్ బిహైండ్ మీ, దే విల్ ఫాలో మీ అంటే దే విల్ వాక్ విత్ మీ.
నా వెనక నడిచొస్తారు వాళ్ళు అని అర్థం. కనుక దేవునితో నడుచుట అనగా దేవుని వాక్యము చొప్పున జీవించుట. దేవుని వాక్యము చొప్పున జీవించుట అనగా నెంబర్ 1 విశ్వాసము వచ్చుట. విశ్వాసము లేకుండా దేవునితో ఎవడు నడవలేడు. అందుకని అంటాడు గ్రంథకర్త, ఇద్దరు నడుచున్నప్పుడు, కూడి నడుచున్నప్పుడు సమ్మతించకుండా నడుచుదురా? ఇద్దరు కూడి నడుచున్నప్పుడు సమ్మతించకుండా నడుచుదురా అంటే ఒకరి పట్ల ఒకరు విశ్వాసము ఒప్పుదల లేకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? అవును. కనుక నడుచుట అన్న దానిలో విశ్వాసము కనిపిస్తోంది. దేవుని పట్ల హనోకు విశ్వాసం ఉంచిన వాడు కనుక నడిచాడు, దేవునితో నడిచాడు. యమాయి గ్రామానికి ఇద్దరు శిష్యులు వెళుతున్నప్పుడు మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో కనిపిస్తుంది, వారు యమ్మాయి గ్రామమునకు నడుస్తూ వెళుతున్నాడు, క్రోసుడు దూరం వెళుతుండగా యేసు వారితో కూడా నడిచెను. అర్థమవుతుందా? ప్రభువుతో నడిచిన అనుభవం ఆనాడు వారి యొక్క కనులను వెలిగించాయి, హృదయాన్ని మండించింది. కనుక దేవునితో నడిచిన అనుభవం మన జీవితాలకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఒక నిరీక్షణ ఇస్తుంది. ఆ నిరీక్షణ దేవునితో కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం, మనం వెడలిపోయి ఆయనతో ఉంటాం. పేతురు గారు చెబుతాడు, నేను వెడలిపోయే కాలం సమీపించింది, నేను ఈ వస్త్రం ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నాడు దేవుని దగ్గరికి. కనుక హనోకు దేవునితో నడిచును అని అనగా విశ్వాసముతో నడిచాడు, ప్రార్థన ద్వారా నడిచాడు, ప్రార్థన మార్గంలో నడిచాడు, యథార్థ మార్గంలో కుడి ఎడమలు తొలగిపోకుండా నడిచాడు. కనుక నడుచుట ద్వారా దేవుడు అతనిని తీసుకొని పోయాను అన్నప్పుడు, దేవుడు అతనిని తీసుకొని పోయాను అనే పదం దేవుని జోక్యం అతని జీవితంలో చూపిస్తుంది మనకి. గాడ్స్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏనోక్. హనోక్ యొక్క జీవితంలో దేవుడు స్నేహం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అబ్రహామును గురించి దేవుడు నా స్నేహితుడు అని చెప్పాడు. అపోస్తలులను గురించి యేసుక్రీస్తు ప్రభు మీరు నా స్నేహితులు అని చెప్పాడు. కనుక విశ్వాసిని దేవుడు తనకు స్నేహితుడిగా అభివర్ణిస్తున్నాడు. ఎవరితో కలిసి నడుస్తారు? స్నేహితులతో కలిసి నడుస్తాం. అలాగే ప్రభువుతో కలిసి నడుస్తున్నాం. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అన్నాడు. నడవాలి. ఎట్లా నడుస్తాడు? బాలుడు నడవలసిన త్రోవ వాక్యమే, వాక్యం చొప్పున నడవటం. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యమును అనుసరించి నడిచి చూచుకున్నట్టు ద్వారానే, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకున్నట్టు ద్వారానే కదా. అవును, దేవుని అనుసరించి నడుచుకోవాలి మనం. కుడి ఎడమల తొలగిపోక ధర్మశాస్త్రం చొప్పున నడవమని యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే దేవునితో నడిచే అనుభవం విశ్వాసులందరికీ కావాలి. విశ్వాసులు అందరికీ కావలసిన అనుభవం అది ఏమిటంటే దేవునితో నడుచుట. అతడు లేకపోయెను, ఏమయ్యాడు మరి? అతడు లేకపోయెను అంటే అర్థం ఏమిటి? అతడు లేకపోయాను అంటే భూమి మీద అతడికి కనపడలేదు అని అర్థం. అతడు లేకపోయాను, భూమి మీద అతడు లేడు, పరదేశుకు చేర్చబడ్డాడు. కాబట్టి దేవుడు అతనికి 365 సంవత్సరాల ఆయుష్ మాత్రమే ఇచ్చి తాను తన సన్నిధికి అతనిని తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే విశ్వాసముతో జీవిస్తారో, ప్రార్థనాపూర్వకంగా జీవిస్తారో, దేవుని వాక్యమునకు లోబడి జీవిస్తారో, మీ జీవితాలు కృపకు పాత్రమైనవిగా కనిపిస్తాయి. ప్రతి మానవుడు పుట్టుకతో పాపియే. విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడిన వాడు, పాపక్షమాపణ పొందినవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు
దేవుని యొక్క విధానములోనే జీవిస్తాడు. అది ఇతరులు గమనించగలుగుతారు. దేవునితో నడుచుట చూచారు ప్రజలు అంటే ఏమిటంటే దేవుని యొక్క వాక్యము చొప్పున మాత్రమే నడుచుట వారు చూచారు. ఈ మధ్యన గాంధీ గారి యొక్క స్టేట్మెంట్ నేను చదివాను. నా జీవితం నా సందేశం నా జీవితం అని రాశాడు. నా జీవితం నా సందేశం, నా సందేశం నా జీవితం అని రాశాడు. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి ఒక పదం దేవుడు అతనిని తీసుకొని పోయెను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన రాకడను గురించి తెలియచేస్తున్నటువంటి వచనంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, దయచేసి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. తీసుకొని పోవుదును అండర్లైన్ చేయండి. 3వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో తీసుకొని పోవుదును. అలాగే ఆదికాండము 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు తీసుకొని పోయెను. అర్థమవుతుందా? ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏలియా ఆరోహణ మగుతూ ఉన్నప్పుడు శిష్యులు మాట్లాడుతున్నటువంటి మాటలు 3వ వచనంలో చదువుతాను. ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, దేవుడు నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా? పరమునకు తీసుకొని పోవును అని నీవు ఎరుగుదువా? చూడండి, మనకు చాలా తేటగా రాస్తున్నాడు. ఏలియాను సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణము చేయించుకొనెను. నీ దేవుడైన యెహోవా నీ గురువును తీసుకొని పోవునని నీ వెరుగుదువా? పలుమార్లు ఎలీషాని శిష్యులు అడుగుతున్నారు, ఏలియాని దేవుడు తీసుకొని పోవును అంటే ఏమిటి అర్థం? యేసు వచ్చి సంఘాన్ని తీసుకొని పోవును. సంఘము భూమి మీద, జాగ్రత్తగా వినాలి, సంఘము భూమి మీద మామూలుగా ఈ ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి రాస్తున్నాడు. చాలా తేటగా రాస్తున్నటువంటి మాట. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడు? ప్రభువు తన దూతలతో కూడా వచ్చినప్పుడు ఏం చేస్తాడట? మృతులైన వారు మొదట లేస్తారు, సజీవులమై ఉండు మనము ఒక్క రెప్పపాటులో మార్పు నుండి ఆయన ఎద్దుకు వెళతాము అని రాసింది. మనం కొనిపోబడతాం, మేఘముల మీద తీసుకొని పోబడదుము అని రాశాడు. మేఘముల మీద కొనిపోబడదుము, తీసుకొని పోబడదుము. హనోకు తీసుకొని పోబడ్డాడు, ఏలియా తీసుకొని పోబడ్డాడు, సంఘము తీసుకొని పోబడును అని చెప్పబడుతుంది. అప్పుడు ఏ బాడీలో ఉంటాము? ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి విశ్వాసులు రెప్పపాటులో మార్పు నొంది, వింటున్నారా? ఆ వచనం కూడా ఒకసారి మీ కొరకు నేను చదువుతాను. రెప్పపాటులో మార్పు నొందుతాము, మార్పు నొంది తీసుకొని పోబడతాము. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. అండర్లైన్ చేసుకోండి, కొనిపోబడుదుము, తీసుకొని పోబడుదుము. అలాగే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52 వచనం అంటాడు, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున బూరమోగగానే మనమందరము మార్పు పొందుదుము. అర్థమవుతుందా? కనుక హనోకు ఏ విధంగా వెళ్ళాడు అని అంటే మార్పు పొందుదము అని కొరింథీకి పౌలు గారు చెప్పినట్టు, తెస్సలోనిక పౌలు గారు చెప్పినట్టు కొనిపోబడదము. యోహాను సువార్త 14లో యేసు చెప్పినట్లుగా నేను మరలా వచ్చాడు తీసుకొని పోతాను. ఆ విధంగా వెళ్ళాడు. అర్థమవుతుందా? కనుక హనోకు దేవునితో నడిచెను అన్నప్పుడు ఈరోజు మనం ఏ విధంగా దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్నామో ఆ విధంగానే నడుస్తున్నాడు. కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభువు ఆ హనోకును తన యొద్దకు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యములో
రక్తమాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవు. కనుక మార్పు నొందిన వాడే ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ఇది ఒక నమూనా ఛాయ. క్రీస్తు యేసు నందున్నటువంటి విశ్వాసులు ఆయన రాకడ దినమున సజీవులుగా ఉన్నట్లయితే హనోకు ఏ విధంగా, ఏలియా ఏ విధంగా మార్పు నొందిన వారుగా వెళ్ళిపోయారో ఆ విధంగానే మనం కూడా మార్పు నొంది వెళ్తాం. సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడుటకు ముందుగా ఎటువంటి కండిషన్ ఉండాలంటే హనోకు వలె ప్రతిష్ఠించబడిన వారముగా, హనోకు వలె ప్రతిష్ఠించబడినటువంటి వారముగా, హనోకు వలె వాక్యమును నెరవేర్చిన వారముగా, హనోకు వలె వాక్యం చొప్పున జీవించిన వారముగా, ప్రార్థించిన వారముగా, విశ్వాసీ జీవితం జీవించిన వారముగా మనము జీవించినప్పుడు తప్పక మనం కూడా ప్రభు సన్నిధిలోకి ఎత్తబడతాం. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, హనోకు వలె మన విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం. ఫెలోషిప్ విత్ గాడ్, రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో విశ్వాసము ద్వారా సంబంధం కలిగిన ఇతడు ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, ఆధ్యాత్మిక జీవితం ద్వారా సహవాసాన్ని కొనసాగించాడు. ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. సహవాసమే కాదు, స్నేహం దేవునితో కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసిని గురించి పాత నిబంధనలో వారు వృద్ధులైనప్పుడు వారు మృతి నొంది చేర్చబడ్డారని రాస్తూ వచ్చాడు పరదేశికి. కనుక మనం విశ్వాసం ఉంచామా? జీవితాన్ని పరిశుద్ధంగా జీవిస్తున్నామా? కుటుంబ జీవితాన్ని పరిశుద్ధంగా జీవిస్తున్నామా? కుటుంబాన్ని దేవుని కొరకు పెంచుతున్నామా? మన బాధ్యతలు మనం ప్రభువు పేరు నిర్వర్తిస్తున్నామా? విశ్వాస సంబంధమైన జీవితంలో ముందుకు పోతున్నామా, లేక వెనకడుగు వేసి సతికిలబడుతున్నామా? ఎక్కడైనా పతనమవుతున్నామా? పరిశీలించుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి తిరిగొద్దాం. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో ప్రత్యేక వర్తమానంలో హనోకును గురించి ధ్యానించాం. మా జీవితాలు హనోకు వలె నీతో నడిచి, నీతో సహవాసం చేసి, నీతో సంబంధం కలిగి, ప్రభువా నిన్ను ప్రేమించి నీ యొద్దకు చేరిన జీవితాలకు ఉండటకు సహాయం చేయమని మా ప్రేక్షకులందరికట్టి భాగ్యం ఇమ్మని యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక.